హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ 2022. ఏంటి ముందే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో అదేంటో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. నేనైతే ఈ రోజు వంకాయ పులుసు రెసిపీ చేయబోతున్నాను. చాలా కొత్తగా ఉంది కదా పేరు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో నేను దానికోసము ఇలా అన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. కొన్ని నువ్వులు, పల్లీలు, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు అండ్ కొబ్బరి. సో వాటిని మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పులుసు అన్నమాట. మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ నేను దానికోసం ఒక 4 వంకాయలు అయితే తీసుకుంటున్నాను. 4 వంకాయలు తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీరు ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, అవన్నీ ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఆ 4 వంకాయలని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఏమైంది అని అంటే, నేను ఆయిల్ అదంతా యాడ్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ అయింది అనుకున్నాను, కాకపోతే నేను ఆన్ చేయడం మర్చిపోయా. సో నేను ఇక్కడ నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, ఆనియన్, స్పైసెస్ ఉంటాయి కదా, ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ అయితే ఇందులో వేసుకుంటే సరిపోతుంది. అసలు నేను వీడియో క్యాప్చర్ అయింది అనుకున్నాను, అది నా తప్పే. సో అందులో ఏం లేదు, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 1 ఆనియన్ అలా కట్ చేసుకొని స్పైసెస్ వేసేసాను. అండ్ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ అయితే వేస్తున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ మీరు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మా దాంట్లో కారంలో సాల్ట్ ఉందని చెప్పేసి నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. సో దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనము దానికన్నా ముందు చింతపండు పులుసు ఉంటుంది కదా, అదని కూడా మనం మంచిగా అందులో నుంచి రసం తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత మనం మీద వంకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మీరు చేసేది ఏంటంటే, వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన అలా పెట్టకూడదు. ఎందుకంటే మొత్తం బ్లాక్ గా అయిపోతుంది, చేదులాగా కూడా వస్తుంది. సో మీరు ఉప్పు నీళ్ళలో మాత్రమే వేసేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సో అది ఒకటైతే చెప్పదలుచుకున్నాను మీతోని. అండ్ ఇప్పుడు మనము వీటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత తొందర మాడిపోతుంది కాబట్టి మనము స్టవ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దీన్ని మొత్తం అంతా కలుపుకోవాలి. అండ్ బిఫోర్ దట్ మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పౌడర్ అంతా ఉంటుంది కదా, ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. మీకు పేస్ట్ లాగా కాకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చేసినా సరిపోతుంది. అండ్ దాంతోపాటు చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మీరు ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. మంచిగా స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని సరిపోతుంది. ఇక ఇలా ఉడికేటప్పుడు అయితే మనము కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండి వంకాయ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.